జై శ్రీరామ్ అన్న. జై జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో, తప్పేం లేదు. అంటే నరుకుడు సంపుడు కూడా కట్టరిందు ధర్మం చెప్తుందా అన్న? అరే ఓపిక ఉన్న రోజులే ఎక్కువ ఓపికతో ఉన్నందుకే హిందువులపై దాడి జరుగుతుంది. బీజేపీ కండవ కప్పుకున్న తర్వాత చికోటి ప్రవీణ్ మొత్తం తొక్కిర్రు అని నేను అంట. ఎస్, గిట్ల మాట్లాడే హిందువులందరినీ రెచ్చగొడుతురు. అరే మీరు ఎంతసేపు హిందువుల మీద వాడు ఎందుకు ఏడుస్తారు అబ్బా? ఏ పాస్టర్ కు ఫోన్ చేసినా ఇంటర్వ్యూ అడుగుదామన్నా అలా ఫోన్ నెంబర్ దొరకలేదు. వాళ్ళు ఇంటర్వ్యూలు దొంగలు కదా, నంబర్లు మారుస్తూ ఉంటారు 90%. ఎక్కడ దళితులకైనా అన్యాయం జరిగి ఇట్లాంటి కుల వివక్ష జరిగితే డెఫినెట్గా చికోటి ప్రవీణ్ వాళ్ళకి అండగా ఉంటాడు. కెమెరాలు ఇట్లా పలగొట్టకుండా అడగండి. లిమిట్ దాటితే కెమెరా వాలుగుతుంది, నేను ఎత్తి వాలుగుతుంది. పర్సనల్ అనగానే ఎందుకు భయపడుతున్నా మీరు? చీకోటి బట్టలు కూడా దిద్దాము, చీకోటి గుడ్డలు కూడా దిద్దామంటే అది వద్దంట. నేను ఇంటర్వ్యూకి ఎందుకు నేను మీ నుంచి నిజాలు రాబట్టి నీకు వచ్చిన సంఘ సేవ చేయడానికి వచ్చినావా? ఎవరు నువ్వు ఏం సోషల్ సర్వీస్ చేసినావు నాయన? నువ్వు చెప్పు, నాకు ఒకటి చెప్పు. సోషల్ సర్వీస్ ఏం చేసినావు చెప్పు. గంజాయి వల్ల చిన్నపిల్లలపై అగత్యాలు, అడ్డగోలు నేరాలు, గంజాయి మత్తులో వాడు ఏం చేస్తుండో తెలియదు, యూత్ అంతా పాడవుతారు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ చికోటి ప్రవీణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు. కరెక్టేనా నా స్టేట్మెంట్? ప్రజలు చెప్పాలి, నువ్వు నేను చెప్తే కాదు కదా. మీరు బీజేపీలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారా? 100% యాక్టివ్గానే ఉంటారు. ఓకేనా? ఓకే. నమస్తే పెట్టకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. నువ్వు కూడా నేను కూడా. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై హిందుత్వం. జై శ్రీరామ్ అన్న. జై సనాతన ధర్మం. జై శ్రీరామ్ అన్న. జై జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో, తప్పేం లేదు. నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో. రైట్. నేను అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే వర్డ్స్ తోటి కరుణాకర్ సుగుణ ఐడియా ఉందన్న మీకు? విన్న పేరు. విన్నారా? తనని ఇంటర్వ్యూ చేసిన. తను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను అంటలేడు జై శ్రీరామ్ అని నేనన్నా, తను అన్నాడు. జై హనుమాన్ అని అన్నా, తను అన్నాడు, నేనన్నా. బట్ ప్రైజ్ ది లార్డ్ అంటే అంటలేడు. అవునబ్బా, ఆయన హిందువు కదా. హిందువుల దేవుళ్ళని కొలుచుకుంటారు, హిందువుల దేవుల పట్ల నమ్మకం ఉంటారు, హిందువుల దేవుల పట్ల విశ్వాసంతో ఉంటారు. కానీ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. సెక్యులర్ హిందూస్ అయితేనే ప్రైజ్ ది లార్డ్ అంటారు, జై శ్రీరామ్ అంటారు, జై హల్లా అంటారు అని అన్నాడు ఆయన. మీరు సెక్యులరా, మీరు హిందువా? కట్టరిందుకు సెక్యులర్ హిందూ మీంటే వేరే వాళ్ళ విశ్వాసాలను విఘూతం చేయకుండా, వాళ్ళ మతాలని విమర్శించకుండా, వాళ్ళ మతాల గౌరవాన్ని కాపాడుకోమని చెప్తా. వాళ్ళపై పిచ్చ విమర్శలు చేయకుండా నా మతాన్ని కాపాడుకుంటూ నా మతం జోలికి అవడానికి వస్తే మాత్రం తోలు తీసే పరిస్థితి ఉంటుంది. మేము కట్టరిందు. మాకు వేరేళ్ళ దగ్గరకు కట్టరిందు అంటే వేరేళ్ళ దగ్గర అంటే నరుకుడు సంపుడు కూడా కట్టరిందు ధర్మం చెప్తుందా అన్న? ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట అని ఒక పాట ఉన్నది, అట్లానే ఉంటది. అది సినిమాల వరకన్నా ఈ రియల్ లైఫ్ లో నడుస్తుందా అట్లా? ధర్మం గెలవని చోట అతి దాడులు జరుగుతుంటే మరి డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది కదా. నేను మీ ఇంటర్వ్యూలోనే అనుకుంటా సార్ చెప్పిన, అవసరం పడితే మా దేవుళ్ళు ఆయుధాలు వాడిరు రాక్షస సంహారానికి, మరి అవసరం పడితే వాడాల్సి వస్తుంది. అంటే మీరు కత్తులు పట్టుకొని కూడా బయలుదేరుతారంటారు. ఇక అవసరం వచ్చే పరిస్థితి ఉంటే మా ఇల్లుని మేము కాపాడుకోవాల పరిస్థితి వస్తే, మా మతాన్ని మేము కాపాడుకోవాల్సి వస్తే తప్పదు కదా. ఈ అంశాల మీద మనం పూర్తి స్థాయిలో మాట్లాడుకుందామన్నా. పర్సనల్గా బీజేపీ కండవ కప్పుకున్న తర్వాత చికోటి ప్రవీణ్ మొత్తం తొక్కిర్రు అని నేను అంట. ఎవరు తొక్కుతారు? అందరు తొక్కిరు, బీజేపీ పార్టీ నాయకులందరూ. ఎవరు తొక్కించుకునే రకం కాదు చికోటి ప్రవీణ్. ఒకడు దొక్కగలుగుతాడు, భగవంతుడు తప్పితే ఎవడు దొక్కలేడు. వాడు వీడు దొక్కుతాడంటే కాదు. మా బీజేపీ నాయకులు ఎప్పుడు తొక్కరు. విపరీతంగా నేను ఎలక్షన్లలో తిరిగినా ఎవరికైనా అదే డౌట్ వస్తుంది, కానీ అది తప్పు. విపరీతంగా నేను ఎలక్షన్లలో తిరిగినా అడ్డగోలుగా ప్రచారం చేసిన, ఒక స్టార్ క్యాంపెయినర్ ఎంత చేస్తారో దానికి 10 చేసిన. నేను పిలిచి కానీ బీజేపీ మిమ్మల్ని లెక్క పెడతలేదు. ఎవరన్నారు లెక్క పెడితే రాంపడవుతారా బీజేపీ? జైరాబాద్ టికెట్ ఆశించిరా మీరు? అరే టికెట్ జైరాబాద్ ఎంపీగా చికోటి ప్రవీణ్ నిలబడాలని ఆశించిండా? ఎస్, అబ్సల్యూట్లీ. ఏమైంది మరి? 10 మంది ఆశిస్తారు ఒక పార్లమెంట్ కానీ కాన్స్టిట్యున్సీ కానీ. 10 కాదు 100 మంది ఆశిస్తారు. పార్టీ నిర్ణయిస్తుంది ఎవరికి ఇవ్వాలని. పార్టీ ఈ టైంలో నాకు ఇవ్వదలుచుకోలేదు అనుకుందాం. వేరే ఒక బీఆర్ఎస్ నాయకుడు 10 ఏళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, ఆయన బీజేపీలోకి వచ్చినాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన. దాంట్లో నాకు లేని ప్రాబ్లం మీకెందుకు? నేను
కొత్తగా వచ్చిన పార్టీలకి నాకు ఓపిక ఉన్నది. కానీ ఇది తప్పన్నా, నాకు లేని ప్రాబ్లం మీకెందుకు అన్నారు చూసినా, అది తప్పు మీది. లేదు నేను హ్యాపీగా ఉన్నా నా బీజేపీ పార్టీలో. నా ఎంబడ్రా ఇప్పుడు మీరు బీజేపీ కండవ కప్పుకోవడానికి బీజేపీ ఆఫీస్ కు పోయేటప్పుడు ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది మిమ్మల్ని నమ్ముకున్న అభిమానులు హట్ అయ్యారా కాలేదా? మరి నాకు నేను లోపి మీకెందుకు అని అంటే ఏమన్నా మీ గురించి మీ గురించి కార్యకర్తలు, నా అభిమానులు, నా మనుషులు ఇవాళ వాళ్ళు నన్ను అడిగితే నేను జవాబు చెప్పుకుంటా. వాళ్ళకు కూడా తెలుసు చికోటి ప్రవీణ్ ఏంది, బీజేపీలో ఏమున్నాడు అని చెప్పి. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, ఇమీడియట్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడే వచ్చి రీసెంట్గా అయినాయి ఎలక్షన్స్. ఇప్పుడే నేను అంటే నన్ను నెత్తలో పెట్టుకోవాలా పార్టీ? అట్లా ఉండదు పార్టీలో. ఎవరు కష్టపడతారో, ఎవరు పని చేస్తారో వాళ్ళని గుర్తిస్తుంది పార్టీ. ఈ ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ఒక చిన్న కార్యకర్తకు కూడా పెద్ద పీఠం వేసిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలా రాజస్థాన్ సీఎం అనుకోవచ్చు, మన గవర్నర్లు ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచో పని చేసారు. ఫస్ట్ పని అయితే చేయాలి, ఏం ఆశించకుండా పని చేస్తే డెఫినెట్ పార్టీకి గుర్తిస్తుంది. ప్లస్ పార్టీలో మీరు అనుకున్నట్టు నన్ను దొక్కేది ఎవ్వరేం లేదు. ఇవాళ పార్టీ అధ్యక్షుడు నాతో మంచిగా ఉంటాడు. ఇప్పుడు నేను ఫోన్లో కావాలంటే నా పార్టీ అధ్యక్షుడు 1 నిమిషంలో ఫోన్లోకి నాకు అవైలబుల్. పార్టీ అధ్యక్షుడు నన్ను గౌరవిస్తాడు, బండి సంజయ్ గారు గౌరవిస్తాడు, మంత్రివర్యులు, ప్రతి ఎంపీ నన్ను గౌరవిస్తారు. వాళ్ళకి తెలుసు ప్రవీణ్ చికోటి క్యాపబిలిటీ ఏంది, ఏం పని చేయగలుగుతాడు. కానీ లోపల తిట్టుకుంటారు కదా. ఎందుకు తిట్టుకుంటారు? తిట్టుకోరా? అదే ఏం తిట్టుకుంటారు నీకు తెలుస్తే చెప్పు. తిట్టుకోరా అంటున్నా. అదే దేనికి తిట్టుకుంటారు? ఏడ సఖ్యత కనిపించదన్న, ఏదో అంటే ఏమంటారు నీటి బుడగల్లాగా కనిపిస్తా ఉంటది ఏడ చూసి. ఏడ ఎక్కడైనా కూడా తప్పది, తప్పు అర్థం చేసుకుంటారు. ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు బీజేపీ ఏమి లేని పార్టీని ఇవాళ ఒక మంచి స్థాయికి తెచ్చారు, పార్టీ నాయకులే తెచ్చారు. సో ముందు ఇంకా మాది ఈ స్టేట్లో డెఫినెట్గా నెక్స్ట్ టైం మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వేరే అన్న, బీజేపీ సిద్ధాంతాలు వేరే, రెండు సింక్ అయితే అంటారా భవిష్యత్తులో? వ్యాపారం బ్యాక్గ్రౌండ్ వేరే అంటే నేను టెర్రరిస్ట్నా? నేను అల్ఖైదా తీవ్రవాదినా? డ్రగ్స్ చేస్తున్నానా? ఏం చేస్తున్నా? నా వ్యాపారం చట్టబద్ధంగా జరుగుతున్న వ్యాపారం నుంచి వచ్చిన నేను, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మొత్తం ఇచ్చిపెట్టిరా అన్న? ఇప్పుడు కట్టర్ హిందూని అది ఆటో మోడ్లో నడుస్తూనే ఉంటుంది, దానికి ఏమో. ఇప్పుడు ఏమి ఇడిచిపెట్టేది ఏముంది? ఇడిచిపెట్టేది ఏం లేదు, పట్టుకునేది ఏం లేదు. నా ఇంటర్వ్యూలో చెప్పారన్న మీరు ఏమని, బీజేపీ గనక మంచి స్థానం కల్పిస్తే నేను క్యాసినో వదిలేస్తానని. ఇంటర్వ్యూలో ఏం చెప్పినా, బీజేపీ పార్టీకి ఏ రోజు అయితే నా కసినో వల్ల ప్రాబ్లం అయింది, నా కసినో బంద్ చేయమని చెప్తే ఆ రోజు నుంచి బంద్ చేస్తాను. పార్టీ చెప్తే ఇప్పుడు కూడా దానికి కట్టుబడే ఉన్నా. ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా. నా పార్టీకి నా కసినో వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ప్రవీణ్ నువ్వు బంద్ చేయని మా పార్టీని. అన్న కెమెరాలు ఉన్నాయి, అది దందా, దాన్నే బంద్ చేస్తాను అంటున్నా. 100%. నా హిందుత్వం గురించి బంద్ చేయమంటే బంద్ చేస్తా.